దాన్ని ఇంక్లూడ్ చేసుకో. ఒక షాపింగ్ మాల్కి వెళ్ళినాం, ఆర్ఎస్ బ్రదరే అనుకోండి, ఇప్పుడు అందులో వెళ్ళి చూడండి సేల్స్ మెన్స్ అందరూ ఎట్లా ఉంటారు, డ్రెస్ కోడ్. ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు, డ్రెస్ కోడ్. పైలట్స్ ఉన్నారు, డ్రెస్ కోడ్. వాచ్మెన్ ఉన్నాడు, డ్రెస్ కోడ్. డబ్బులు తక్కువ, ఫిక్స్డ్ ఇన్కమ్, జీతం వచ్చే దగ్గరనే అన్ని కండిషన్లతో ఉన్నాయి. ఇక్కడ అన్లిమిటెడ్, యువర్ ద సిఇఓ కంపెనీకి. సో మన డ్రెస్ కోడ్ మనం చేయాలి. సో డ్రెస్ కోడ్ అనేది 100% ఇంపార్టెంట్. అది గ్రౌండ్ లెవెల్ నుంచి మనం ప్లాన్ చేయాల్సింది. లేడీస్ అయితే 100% మన వెస్టీస్ శారీ మీటింగ్స్లలోకి వచ్చినప్పుడు కంపల్సరీ, మన జనరల్ మీటింగ్స్ అయ్యేటప్పుడు కాదు, మనకు కంపెనీ మీటింగ్స్ ఉన్నప్పుడు, మీటింగ్ పెట్టిన ఏదన్నా లెర్నింగ్ మీటింగ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము ఆ డ్రెస్ కోడ్ ఉంటే బాగుంటుంది. ఉత్తప్పుడు ఇంకా వాట్ ఎవర్ మీరు ఇష్టం అట్లా. అండ్ టూల్స్. సో టూల్స్ వచ్చేసి కూడా ఈరోజు పిల్లలకి మనము లక్షల రూపాయలు కడతా ఉన్నాం, స్కూల్ పంపిస్తున్నాం, కానీ ఎట్లా పంపిస్తున్నాం? డబ్బులు కట్టేసినా పోరా బాబు అని చెప్పేసి పంపిస్తామా? పంపించాం. ఫస్ట్ ఒక మంచి బ్యాగ్ కొనుక్కొస్తాం, అండ్ తర్వాత షూ కొనుక్కొస్తాం, సాక్స్ 3-4 జతలు తీసుకుంటాము. సో ఇవి తీసుకున్న తర్వాత ఆ స్కూల్ వాళ్ళు రిఫర్ చేసిన ఆ డ్రెస్ని తీసుకుంటాం. డ్రెస్ని తీసుకున్న తర్వాత అవుతుందా? బ్యాగ్లో ఏం పెట్టాలి? బుక్స్ పెట్టాలా? వేరే బుక్స్ పెడితే నడుస్తుందా? వీళ్ళ బుక్స్ పెడితే నడుస్తుందా? ఏ స్కూల్లో వేసినామో వాళ్ళు ఇచ్చే బుక్స్ మనం పెట్టాలి, నోట్స్ పెట్టాలి. ఇంత ప్రిపేర్ చేసి ఈ వ్యక్తిని స్కూల్ పంపిస్తున్నాం కదా. సో ఒక సంవత్సరం తర్వాత ఈయన వచ్చేస్తాడా? సంపాదన వైపు వస్తాడా? అది నర్సరీ నుంచి ఎంబీఏ, బీటెక్, ఎంటెక్ ఇలా హై లెవెల్లో ఏదైతుందో అక్కడి వరకు ఈ జర్నీ జరగాలి ప్రతి దాంట్లో. అంటే మన దగ్గర నాలెడ్జ్ ఉంది, మనకు బాబు విషయంలోనే అంత ఆలోచన చేస్తున్నాము. మనం ఒక బిజినెస్ ని ప్రమోట్ చేసేటప్పుడు, సార్ మీరు ఒక పేపర్ ఇవ్వండి, ఒక పెన్ ఇవ్వండి, ఒక ఆపర్చునిటీ చెప్తా అని చెప్తే ఎట్లా ఉంటుంది? బాగుంటుందా? మనం చేయట్లేదు, కానీ కొత్త వాళ్ళకు ఇది మీరు గైడ్ చేయాల్సిందే. మీరు పెట్టే ప్రతి మీటింగ్లో ఇవి ఎందుకు ఇంపార్టెంటో ఖచ్చితంగా వాళ్ళకి గైడ్ చేసి ఆ ఫార్మాట్లోకి తీసుకొస్తే బిజినెస్ ముందుకు వెళ్తుంది. లేదు చేస్తున్నారు కదా, పీవీ వస్తుంది కదా, నడుస్తుంది కదా అంటే కొద్ది రోజులు వచ్చి ఆగిపోతుంది, కొద్ది రోజుల తర్వాత అది జీరో అవుతుంది ఈ ప్రాపర్గా మనము ఫాలో కానప్పుడు. సో వాళ్ళతో మీరు చేసిన టైం కూడా వృధా అయిపోతుంది. మీరు అనుకున్న గోల్ ఏదైతే ఉందో దానికి రీచ్ అవ్వడానికి మనం ప్రయత్నం చేసినాం, కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం. ఇవన్నీ మిస్టేక్స్. సో కాబట్టి టూల్స్ 100% వెస్టేజ్లో ఉన్న మన టూల్స్ మీకు తెలుసు అందరికీ. ప్రతి ఒక్క టూల్ని కూడా మీ దగ్గర ఒక్కటి కాదు, ఒక యాజ్ ఎ లీడర్గా ఒక మన షాప్ పెట్టినాం. సో ఎంత మెటీరియల్ పెడతాం? లక్షల రూపాయలు. ఇప్పుడు స్టార్టింగ్లో కొత్త వ్యక్తి తీసుకోండి సార్ ఒక 50,000 రూపాయలు టూల్స్ అంటే తీసుకుంటాడా? తీసుకోండి. కానీ మనము ఒక 1,00,000 రూపాయలు సంపాదించేటప్పుడు మన ఇంట్లో కమ్సే కమ్ ఒక 20,000-30,000 రూపాయలు టూల్స్ ఉంటే ప్రాబ్లం ఏమన్నా? ఉంటే ప్రాబ్లం ఏం లేదు కదా. ఉంటే ఇవ్వచ్చు, లేదనుకోండి ఆన్ ది స్పాట్లో ఇవ్వాలి అంటే ఎక్కడికి తెచ్చిస్తారు? ఇంకొకరికి అయితే ఫోన్ చేయాలి కదా. ఎవరికి ఫోన్ చేస్తారు మీరు? అప్లైన్ ఫోన్ చేస్తారు. ఇప్పుడు అప్లైన్ కూడా మిమ్మల్నే ఫాలో అవుతున్నాడు అనుకోండి, అప్పుడు ఆయన దగ్గర కూడా ఉండదు కదా. సో ఇప్పుడు నేను చేసింది అనుకోండి, నేను డౌన్లైన్ చెప్తా. చేయలేదు అనుకోండి, అప్లైన్ దగ్గర ఉంటే అనుకుంటాం. కానీ అప్లైన్ కూడా మనలాంటి మనస్తత్వం ఉండొచ్చు కదా. నేను నా అప్లైన్ అడుగుతా, నేను నా అప్లైన్ అడుగుతా అని నేను ఆ ఒక్క ప్రోడక్ట్ గురించి నేను విన్నింగ్ టీమ్కి అడగాల్సి వస్తుంది. ఒక టూల్ కోసం వస్తుంది, అది ఇన్ టైంలో రాదు. సో కాబట్టి ఎవరికి కావాలి, ఇది నా బిజినెస్ అనుకొని టూల్స్ను కూడా మనం మెయింటైన్ చేయాలి, మన దాంట్లో ఫ్లో చేయాలి. అందులో నెంబర్ 1 దాస్తారు. విన్నింగ్ టీంలో టూల్స్ ప్రమోషన్, టూల్స్ ఫ్లోలో మనకి విన్నింగ్ టీం తరఫున దాస్తారే నెంబర్ 1 ఉన్నారు. అంటే ఆయన నుంచి అంతగానో ఫ్లో అవుతా ఉంది. సో మీరు కూడా చేస్తే మీ నుంచి కూడా ఫ్లో అవుతాయి, కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అరే ఇన్కమ్ ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఖర్చు పెట్టాలి, ఇది దేనికన్నా అవసరానికి వస్తా అనుకుంటాం, కానీ అవసరానికి దీని మీద కూడా పెట్టాలి, అక్కడ మన అవసరాలు కూడా పెట్టుకోవాలి. కాకపోతే ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ టూల్స్ మీద కూడా అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ వర్క్ రైట్ పీపుల్ టు ఇన్వెస్ట్ యువర్ టైం. సో మీకు వజ్రం అనేది క్వాలిటీ, సో క్వాంటిటీ ముఖ్యమా, క్వాలిటీ ముఖ్యమా? క్వాలిటీ ముఖ్యం. వజ్రం లాంటి వ్యక్తులు మీకు కావాలి, కానీ ఆ క్వాంటిటీ ఏదైతుందో అందులో నుంచే వజ్రాలు దొరుకుతాయి, అందులోనే మనం వెతకాలి. అంటే ఆ క్వాంటిటీ ఏదైతుందో అంతమందికి మనం ప్లాన్ చేయడానికి మనం ముందుకెళ్ళాలి. అందులో నుంచి చేసిన ప్లాన్స్లలో ఎవరు క్వాలిటీ పీపుల్స్ అనేది మనం తీసుకోవాలి, మనమే లెంకుకోవాలి, వీళ్ళు క్వాలిటీ పీపుల్స్ అనేది. సో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను విఎంసీఎం చేస్తా అంటే వాళ్ళు అవ్వకపోతే మనం ఎట్లా చేస్తాం? ఈ రోజు 96,000, 98,000, 99,000 చాలా మంది ఉన్నారు.
వాళ్ళకి పిలవలేదు, ఓన్లీ 1 lakh వాళ్ళకి పిలిచారు, అంటే క్వాలిటీ పీపుల్. జస్ట్ 1 lakh అనే మార్కు దాటిన వ్యక్తులే ఇక్కడ ఉన్నారు. 99% ఉన్నా కూడా వాళ్ళకి ఎంట్రీ లేదు. ₹1 తక్కువ ఉన్నా కూడా వాళ్ళకి ఎంట్రీ లేదంటే మీరు గమనించండి. సో క్వాలిటీ అనేది ఇంపార్టెంట్. క్వాలిటీ లేని వ్యక్తులతో మనం పని చేసినా మన టైం వేస్ట్. సో కాబట్టి క్వాలిటీ పీపుల్స్ ఎట్లా వస్తారు సార్? మనం నుదుటి మీద అయితే రాసుకొని అయితే ఉండరు కదా. సో ఎక్కువ ప్లాన్స్ చేయడం వల్ల, సో మనతో ఎక్కువ ఎవరైతే కమ్యూనికేట్ ఉంటున్నారో, నేర్చుకోవాలని ఉంటున్నారో, మన మాటలకి కేర్ చేస్తున్నారో, సో అట్లాంటి వ్యక్తులే సక్సెస్ అవుతారు. సో అట్లాంటి క్వాలిటీ పీపుల్స్ మన బిజినెస్ లోకి రావాలి. మీరందరూ కూడా డైమండ్స్ లాంటి వ్యక్తులే. ఎస్. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే, మనం 10 లక్షల చెక్కుకి వెళ్ళాలి అంటే, సో బిగ్ చెక్, పెద్ద చెక్ ఎంతమంది కావాలా? అందరికి పెద్ద చెక్ కావాలి. పెద్ద చెక్ కావాలంటే మనకు రావాల్సింది ఏంది? పెద్ద పీవీ పెద్దగా వచ్చింది అనుకోండి, చెక్ పెరగడానికి అవకాశం ఉంటుంది. చెక్ పీవీ మీద డిపెండ్ అయ్యింది. మరి పీవీ ఎట్లా వస్తుంది? పీవీ రావాలనుకుంటే పెద్ద టీం అనేది ఆర్గనైజ్ కావాలి. పెద్ద టీం అంటే నేను ఒక పెద్ద చాటింపు చేసి అందరిని పిలిచాను అనుకోండి, అది టీం అవుతుందా? కాదు కదా. పెద్ద టీం మనం క్రియేట్ చేయాలంటే ఆ గ్రౌండ్ లెవెల్లో లాట్ ఆఫ్ యాక్టివిటీ అండ్ మీటింగ్స్, నెంబర్ ఆఫ్ మీటింగ్స్, పర్సనల్ మీటింగ్స్, హోమ్ మీటింగ్స్, 1-to-1 మీటింగ్స్, టీమ్ మీటింగ్స్, ఇట్లా నెంబర్ ఆఫ్ మీటింగ్స్ మనం చేస్తూ ఉంటే అందులో నుంచి పబ్లిక్ అనేది ఈ బిజినెస్ లోకి వస్తూ ఉంటారు. అట్లా యాక్టివిటీ జరిగితే మనకు పెద్ద టీం అనేది అవుతుంది. సో ఇప్పుడు అలాంటి మీటింగ్స్ జరగాలి, పెద్ద మీటింగ్ జరగాలి అంటే, సో మనం చేయాల్సింది ఏంటంటే, లాట్ ఆఫ్ లీడర్స్ వర్కింగ్ ఇండిపెండెంట్లీ, అంటే ఇండిపెండెంట్ గా పనిచేసే వ్యక్తులని మనము క్రియేట్ చేయాల్సి ఉంటుంది. డిపెండింగ్ అయ్యే వ్యక్తులు కాదు, ఇండిపెండెంట్ గా చేసే వ్యక్తులని మనం క్రియేట్ చేయాలి. ఓకే. సో ఇండిపెండెంట్ గా చేస్తున్నారు అంటే వాళ్ళ నుంచి మీకు నెంబర్ ఆఫ్ మీటింగ్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు చెప్పిన 1-to-1 మీటింగ్ కావచ్చు, ఇండిపెండెంట్ అన్నప్పుడు టీమ్ మీటింగ్ కావచ్చు, హోమ్ మీటింగ్ కావచ్చు, వీక్లీ సిఇఓ మీటింగ్లు కావచ్చు. సో ఇలాంటివి నెంబర్ ఆఫ్ మీటింగ్లు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ నుంచి వచ్చిన లీడర్స్ తోనే మనకు పెద్ద మీటింగ్స్ అనేవి ఏర్పడతాయి. ఈరోజు ఎఫ్ఆర్యూ మనం ఎందుకు చేస్తున్నాం? ఇక్కడ 5 సంవత్సరాల క్రితం లేదు, కానీ ఎట్లా జరిగింది? సో ఈ గ్రౌండ్ లెవెల్లో ఈ జరిగిన ఇండిపెండెంట్లీ ఏదైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరి సమూహంతోనే మనం పెద్ద మీటింగ్స్ అనేవి క్రియేట్ చేస్తూ ఉన్నాం. సో ఈ పెద్ద మీటింగ్ నుంచి పెద్ద టీం క్రియేట్ అయింది. సో పెద్ద టీం వల్ల మనకు పెద్ద పీవీ వస్తుంది. ఈ రోజు లక్షల్లో పీవీ వస్తుందంటే బికాస్ కింద ఉన్న టీం ద్వారా. సో పెద్ద పీవీ వస్తుందంటే ఆ చెక్కే మనది ₹1,00,000 నుంచి పెరుగుతూ ఉంది. ఎస్ ఆర్ నో? అయితే ఇప్పుడు మనకు పెద్ద చెక్ రావాలి అంటే మనం ఎక్కడ పని చేయాలా? గ్రౌండ్ లెవెల్లో ఇండిపెండెంట్ లీడర్ అని క్రియేట్ చేయాలి. డిపెండింగ్ లీడర్స్ కాదు, ఇండిపెండెంట్. ఎవరికి వాళ్ళు ఈ బిజినెస్ లో నేను సక్సెస్ అవ్వాలి, నా టీమును సక్సెస్ చేయించాలి. సో దానికోసము నేను ఇక్కడ కమిట్మెంట్ తో ఉన్నా, ఎథిక్స్ విలువలతో ఉన్నా. సో అలాంటి పని చేసే వ్యక్తులు మనం కింద ఐడెంటిఫై చేసి వాళ్ళకు మనం గైడ్ చేస్తే ఆటోమేటిక్ గా మీదికి అది ఫ్లో అయిపోతూ ఉంటుంది. సో అట్లా మనం పెద్ద చెక్ అనేది మనం తీసుకోవచ్చు. సో సిస్టమ్, సేవ్ యువర్ సెల్ఫ్, టైం, ఎనర్జీ, మనీ. సో సిస్టమ్ మీన్స్ ఏంటి అంటే మన యొక్క సమయాన్ని, మన యొక్క శక్తిని అండ్ మన యొక్క డబ్బుని మూడింటిని కాపాడుతుంది సిస్టమ్ ని ఫాలో అయితే. వితౌట్ సిస్టమ్ ఉందనుకోండి, సో ఈ 3 కూడా పోతాయి, సక్సెస్ కూడా రాదు. సో చక్రాన్ని కనిపెట్టిరు, దాన్ని మళ్ళీ కనిపెట్టాల్సిన అవసరం లేదు. సో దాన్ని ఫాలో అవ్వాలంతే. ఆ చక్రాన్ని యూజ్ చేసుకొని నేను ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలని, చక్రం ఇట్లా ఎందుకు ఉంది, ఇంకో రకంగా ఉంటే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి మనం దాని మీద ఫోకస్ చేసాం అనుకోండి, సో సక్సెస్ రాదు. సో కాబట్టి ఆల్రెడీ మన వెస్టేజ్ అండ్ విన్నింగ్ టీమ్ ఒక సిస్టమ్ ని క్రియేట్ చేసింది. జస్ట్ దాన్ని ఫాలో అయిపోతే మనకు టైం, ఎనర్జీ, మనీ అన్ని కూడా మనకు కుదురుతాయి అనమాట. సో సిస్టమ్ అనేది ఏంటంటే లాంగ్ టర్మ్. మీ బిజినెస్ ని నెలకు 2 నెలలకు ఫిక్స్ చేసేది కాదు, లాంగ్ టర్మ్ బిజినెస్. చాలా పెద్ద బిజినెస్ మనం చేసేది ఉంది. సో ఇది 3 తరాల బిజినెస్. సో కాబట్టి లాంగ్ టర్మ్ లో మనం ఉండాలి అంటే విత్ సిస్టమ్ కనెక్ట్ తో ఉండాలి, సిస్టమ్ ని పట్టుకొని మనం ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సస్టైనబుల్. సో ఈ మంత్ 1,00,000 వచ్చింది, నెక్స్ట్ మంత్ 50,000 వచ్చింది అంటే సో సస్టైనబుల్ లేదు. చెక్ అనేది సస్టైనబుల్ ఉండాలి. ₹1,00,000 యావరేజ్ చెక్, 2 లక్షలు యావరేజ్ చెక్, 3 లక్షలు, ఇది పెరుగుతూ ఉండాలి
అండ్ దాన్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో సస్టైనబుల్. సో ఇలా ఉండాలి అంటే మన కింద లీడర్స్ అనేది కరెక్ట్ గా మనకు సిస్టమ్ ఫాలో అవుతుండాలి. అండ్ ప్రాఫిటబుల్. సో మనం చేసే పనే డబ్బుల గురించి, మన డ్రీమ్స్ గురించి. మన డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అయ్యేది డబ్బులతోని. మరి ఆ డబ్బు అనేది ఎంత పెరుగుతూ ఉంటే మనకు అంత లగ్జరీ అనేది మనం మెయింటైన్ చేస్తాం. కానీ చేసినాం స్టార్టింగ్ లో అవసరం లేదు, తెలియక చేసింది అక్కడ ఇక్కడ ఏదైతే ఉన్నాయో అప్పులు ఉన్నాయో కొద్దిగా లాంగ్ వెళ్ళడంలో, సో ఇక్కడ మనం ఖర్చు పెట్టలేదు. సో పెట్టకపోవడం వల్ల ఈ డబ్బులు ఇక్కడ సేవింగ్ చేసినాం, ఇక్కడ ఈ ఖర్చులు వదిలేస్తున్నాం. కానీ టైం అనేది మన కోసం ఆగదు కదా, టైం అనేది ఫ్లో అయిపోయింది, ఆటోమేటిక్గా చేయాల్సిన పనులు డిలే అయినాయి కాబట్టి సక్సెస్ కూడా వెనక్కి వెళ్ళిపోయింది. సో మనకు వచ్చిన డబ్బుల్ని రీఇన్వెస్ట్మెంట్ చేయాలి. బిజినెస్ లో మెయిన్ ఫార్ములా ఏంటంటే రీఇన్వెస్ట్మెంట్. నువ్వు 1,00,000 రూపాయలతో బిజినెస్ ఓపెన్ చేసావు, 1,00,000 రూపాయలనే మెయింటైన్ చేస్తావా, దాన్ని 10 లక్షల బిజినెస్ కింద కన్వర్ట్ చేస్తావా? మరి 1,00,000 రూపాయలని రీఇన్వెస్ట్మెంట్ వచ్చిన ప్రాఫిట్ ని మనము మన ఖర్చులకు పోను కొద్ద ఇన్వెస్ట్మెంట్ చేసాం అనుకోండి, అది పెరుగుతూ పెరుగుతూ అది పెద్ద స్థాయికి వెళ్తుంది. సో ఇక్కడ కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సింది ఏంటంటే ఇదే లెర్నింగ్ పైన. సో ఎక్కడ అవకాశం ఉందో అక్కడ మనం మీటింగ్స్ ఆర్గనైజ్ చేయడం. ఈ రోజు ఇంత పెద్ద హాల్ ఉంది, సో దీనికి ఎంత టికెట్ కట్టారు? టికెట్ ఈ రోజు హాల్ మనకు ఫ్రీ ఇచ్చిరా ఈ హోటల్ వాళ్ళు? మరి ఎట్లా ఎట్లా సాధ్యమైంది? రీఇన్వెస్ట్మెంట్. సార్కి వచ్చిన చెక్ని ఇన్వెస్ట్మెంట్ చేసింది మీ అందరి కోసం. సార్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మీరు ఒక్కొక్క ఏదైతే ఏరియాలో మీ టీం ఉందో అక్కడ మీరు రీఇన్వెస్ట్మెంట్ చేసి కూడా మీరు పని చేయొచ్చు. కొంతమంది 50 రూపాయలు కట్టాలని రారు, వాళ్ళకి అర్థం కాలేదు బిజినెస్. 50 రూపాయలు కట్టాలి ఒకసారి చూస్తారు. ఇప్పుడు 50 రూపాయలు కట్టి నన్ను ఆలోచన ఉంటే తప్పిస్తే బిజినెస్ కాన్సెప్ట్ లో 1,00,000 రూపాయలు సంపాదిస్తా అన్నది ఆయనకు ఐడెంటిఫై కాదు. ఇక్కడ 50 రూపాయలు చూస్తున్నాడు. ఒక 250 రూపాయలు 300 రూపాయలు విఐపికి రమ్మంటే రాడు. 2,500 కట్టమంటే యాజ్ ఎ లీడర్ డైరెక్టర్ సిల్వర్ ఉన్న వాళ్ళు కూడా అవసరమా సార్ అని చెప్పేసి ఆడికి రారు. అంటే చెక్కు కావాలి, లక్షలు కావాలి, కానీ అవి బ్యాంకులోకి వెళ్ళిపోవాలి. ఇన్వెస్ట్మెంట్ చేస్తే పెరుగుతుంది. డ్రెస్ కోడ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, డ్రెస్సే మార్చరు. కోట్ వేసుకోవాలంటే 5,000 రూపాయలు సూటు. ఒకటే సూటు ఎప్పటికీ, ఒకటే సూట్ కాదు 2-3 సూట్లు మారిస్తే ఏమవుతుంది? పోయిన దగ్గరలో ప్రొఫెషనల్ కనబడతామా లేదా? ఇది ఆల్మోస్ట్ 5వ సూట్ అనుకుంటా. ఒక సూట్ ఎఫ్ఆర్ఎల్ వెళ్ళిపోయింది, పోయింది. సో రీఇన్వెస్ట్మెంట్ అంటే ప్రాఫిటబుల్ ఇన్కమ్ కావాలి అంటే సార్ యొక్క గోల్ ఏంది? 50 lakhs పెట్టుకున్నాడా టార్గెట్? 50 lakhs కోసం వెళ్ళాలి అంటే మిమ్మల్ని అందరినీ 10 లక్షల వైపు తీసుకెళ్ళాలి. సో కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మరి మీరు 10 లక్షల వైపు వెళ్ళాలంటే మీరు కూడా ఎక్కడో చోట ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా డబ్బులని పట్టుకోవద్దు, డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే బిజినెస్ పెరుగుతుంది. ఇది మేము చేసిన మిస్టేక్, మనకు చెప్పక స్టార్టింగ్ లో చేసిన మిస్టేక్ అట్లా. సో లీడర్స్ ఒకసారి ఒక చిన్న ఇది ఒకసారి. సార్ గుడ్ మార్నింగ్ సార్. सर आप कैसे हैं सर? सर సరే వచ్చిందే దాపెట్టుకుందామంటే అది పెరిగే అవకాశం ఉండదు. సో మీరు ఇచ్చి చూడండి, ఖచ్చితంగా వస్తుంది. దానంగా కాదు, మీ బిజినెస్ లో ఇంక్లూడ్ ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడ మీరు ప్లాన్స్ ఎక్కువ చేయడానికి. ఇప్పుడు కారులో వెళ్ళాలి, వెళ్ళకపోయినా నడుస్తుంది, కానీ వెళ్తే కనుక ఈ 1,000 రూపాయల ఖర్చు కోసం ఆలోచించడం ఆపేసి అక్కడ టీం గ్రో అవ్వడం కోసం మనం ఆలోచన చేస్తే అప్పుడు బిజినెస్ లో ఇన్కమ్ పెరుగుతుంది. మనం ఈ 1,000 ఇక్కడ 1,000 అక్కడ 1,000 నెలంతా తిరిగేదానికి ఇంత డబ్బులు అవుతున్నాయి అనుకొని మనము అక్కడ ప్లాన్స్ తక్కువ చేస్తే సో మనకు ఆటోమేటిక్గా పీవీ పెరిగే అవకాశం లేదు, చెక్ పెరిగే అవకాశం లేదు. ఓకేనా? ఎస్. అండ్ ప్రాఫిటబుల్ అండ్ డూప్లికేబుల్. సో మన బిజినెస్ అనేది ఎవరైనా చేయొచ్చు. ఈరోజు చదువుకోని వ్యక్తి నుంచి ఐఏఎస్ ఆఫీసర్ దాకా కూడా ఎవరైనా చేయొచ్చు. ఎందుకంటే అంత ఈజీ ప్రాసెస్. డూప్లికేబుల్ అనేది చాలా ఈజీ ప్రాసెస్ కాబట్టి ఎవరైనా చేయొచ్చు. బికాస్ డిసైడ్ అవ్వాలంతే. డిసైడ్ కాకపోతే మనము గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్తాం కానీ వాటర్ దాయించగలుగుతామా? దానికి కూడా ఆకలి ఉండాలి కదా. సో ఇక్కడ కూడా అంతే, డూప్లికేబుల్ అనేది వ్యక్తి డిసైడ్ అవ్వాలి. సో అలాంటి వ్యక్తుల్ని మనము ఐడెంటిఫై చేస్తే ఆటోమేటిక్గా బిజినెస్ ఇంక్రీజ్ అవుతుంది. సో మనకు సూర్యుడు ఉన్నాడు, కింద కట్టెలు ఉన్నాయి, రెండింటికి మధ్యలో సేమ్ ప్రాసెస్ ఉంది, కానీ అక్కడ నిప్పు అనేది లేదు. కానీ ఆ రెండింటి మధ్యలో ఒక సిస్టమ్ అనే గ్లాస్ని కనుక మనం అమరిస్తే, సో దాన్ని ఏమంటారు? భూతద్దం అంటారు. సో దాన్ని అమరిస్తే సో ఆ కాంతి కరెక్ట్ గా కాన్సన్ట్రేటెడ్ గా
కట్టెల పైన పడ్డదంటే అక్కడ ఫైర్ అనేది స్టార్ట్ అవుతుంది. అవుతుందా లేదా? రెండింటి మధ్యలో మనం ఏం చేసాము, ఓన్లీ సిస్టమ్ ని ఇంక్లూడ్ చేసుకున్నాం. సో మనం 100 చెప్తుండొచ్చు మన టీమ్ కి, కానీ మనం చెప్పడం వల్ల వినకపోవచ్చు. వాళ్ళు సిస్టమ్ లో కనెక్ట్ అయితే కనుక 100% అలాంటి ఫైర్ వాళ్ళలో కూడా వస్తుంది. సో మీరు బికాస్ సిస్టమ్ లో తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఓన్గా చేస్తే మనకు సక్సెస్ రాదు. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకొక పాయింట్ అన్నారు. సో ఈ మధ్యలో మనకు మన కంపెనీ కాదు, మనకు బయట కొన్ని నెంబర్ ఆఫ్ కంపెనీలు ఉన్నాయి. ప్రతి కంపెనీతో పోటీ పడుతూ మన వెస్టేజ్ అనేది ముందుకెళ్తా ఉంది. కానీ ఒక మంచి పొజిషన్ లో ఉండి కూడా బయటకి వెళ్ళిపోయి బయట కంపెనీలను చూజ్ చేసుకుంటున్నారు అంటే, సో అక్కడ మెయిన్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్న పాయింటే ఈగో ఫీలింగ్. రెండవది, బయట కంపెనీలు మన వెస్టేజ్ అంత జెన్యూనా ఉన్నాయా? జెన్యూన్ ఉన్నాయా? 10వ తరగతి నాడు 100% మీ అకౌంట్ లోకి డబ్బులు వస్తున్నాయా లేదా? 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మన కంపెనీలో ఉంది. జస్ట్ ప్రొడక్ట్ బేస్డ్, డబ్బులు పెట్టకుండా మనం ఈ బిజినెస్ ని యాక్సెప్ట్ తీసుకుంటా ఉన్నాం. ఇంటర్నేషనల్ గా ఉంది. మరి ఇంత పెద్ద బిజినెస్ ని వదిలేసి వేరే కంపెనీలకు వెళ్ళిపోతున్నారు అంటే, కొంతమంది వెళ్తున్నారంటే, సో వాళ్ళు కమిట్మెంట్ తో లేని లీడర్స్. సో బయట కంపెనీలు రావచ్చు, ఈ రోజు ఆశలు చూపిస్తాయి. సో ఇద్దరిన ముగ్గురిన మనకు 2 leg ప్రాసెస్ ఉండొచ్చు, అండ్ మనీ సర్క్యులేషన్ ప్రాసెస్ ఉండొచ్చు, లేదనుకుంటే బైకులు ఉండొచ్చు. సో ఏదైనా కూడా అది లాంగ్ టర్మ్ బిజినెస్ అనేది కానే కాదు. సో ఉంటారు, అందులోకి వెళ్తారు, కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా వాళ్ళు తప్పు తెలుసుకుంటారు. కానీ మళ్ళీ బిజినెస్ లోకి వచ్చి చేద్దాం అనుకుంటే కనుక గేట్లు క్లోజ్ అయిపోతాయి. అంటే ఆ నమ్మకం అనేది పోతుంది అనమాట. ఈ నమ్మకం అనేది పోయిన తర్వాత నీకు అప్లైను వాళ్ళ మీద డిపెండ్ కాడు. ఈయన నాకు ఒక మంచి లీడర్ అనేది ఎప్పటికి కూడా మనసులోకి రాదు. ఎందుకంటే బయటకు వెళ్ళిన వ్యక్తి ఈ రోజు కాదు, రేపు రోజు ఇంకోటి వస్తే ఇంకో దాంట్లో కూడా వెళ్ళిపోతాడు. అంటే 10 రకాల కంపెనీలు చూడవచ్చు. మనకు ఆల్రెడీ చెప్తాం, సలీం సారే చెప్తాడు, నాకు ఒకటే భార్య. ఎవరైనా ఫోన్ చేసిన అనుకోండి, నాకు పెళ్లి అయిపోయింది సార్, ఒకటే భార్య అని చెప్పేసి అంటాడు. సో ఇక్కడ వెస్టేజ్ తో మనం కమ్యూనికేట్ అయినామంటే వెస్టేజ్ లో సక్సెస్ తీసుకోవాలి. ఈ నెట్వర్క్ ను వదిలేసి ఇంకో దగ్గర నేను ఒక పెద్ద నెట్వర్క్ క్రియేట్ చేస్తా అంటే, అక్కడ మనుషులతో చేస్తామా జంతువులతో చేస్తామా? మనుషులే కదా. మరి ఈ మనుషులతో చేయాలి, అక్కడున్న మనుషులతో ఎట్లా చేస్తావు? మరి ఇక్కడ నువ్వు వదిలేసిన వ్యక్తివి అక్కడ ఒక టీం కి నువ్వు ఎట్లా సపోర్ట్ చేస్తావు? నేనున్నానని చెప్పేసి ఇక్కడ పెద్ద టీంను క్రియేట్ అయ్యి నీ కింద టీం ఉన్నప్పుడు కూడా నువ్వు వదిలేసినావు అంటే, మరి వీళ్ళ మీద నీ రెస్పాన్సిబిలిటీ ఎంత వరకు ఉంది? సో ఇవన్నీ వదిలేసిన వ్యక్తి బయట ఎక్కడన్నా నెగ్గుకు రాగలుగుతాడు? ఆ కమిట్మెంటే లేదు కదా. సో కాబట్టి ఇలాంటి వ్యక్తులు బయటకు వెళ్ళిపోతారు. వాళ్ళు వాళ్ళ పాపకార్యం సార్ అంటాడు కదా, గతి మతి అని అంటారు కదా, మతి ఎట్లా ఉంటే గతి ఎట్లా ఉంటుందని చెప్పేసి. సో వాళ్ళ మతి ఈరోజు మంచి ఇన్కమ్ లోకి వెళ్ళినా కూడా వాళ్ళ గతి మళ్ళీ డౌన్ ఫాల్ అయ్యేది ఉంది. కాబట్టి వాళ్ళు రాంగ్ డిసిషన్ తీసుకున్నారు. వాళ్ళని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు కూడా అదే ప్రాసెస్ లో ఉంటారు. సో ఇవి చూస్తున్నాం, ఇక్కడ కాదు, టోటల్ గా జరిగేది మొత్తం ఇదే. సో మస్తు కంపెనీ అట్రాక్షన్ చేస్తుండొచ్చు, కానీ లైఫ్ ఇయ్యలేవు. లైఫ్ ఇచ్చేది ఒకటి, మనము నమ్మింది వెస్టేజ్. ఇందులో మనం 100% పెద్ద స్థాయికి వెళ్తే వెళ్ళడం అయితే గ్యారంటీ. సో కాబట్టి మనము సీరియస్ గా ఇక్కడ నుంచి పని చేసుకుందాము. సో ఇది నేను కూడా గోయింగ్ బిఎస్ 10 lakhs చెక్ తీసుకోవడం జరిగింది. సో ఇది నా డ్రీమ్ ఉండే, డియూసీడీ అయినప్పుడు 10 lakhs రావాలని చెప్పేసి నేను రాసుకున్న చెక్ అది. సో 10 lakhs రాసుకునే రోజు నాకు ఈ చెక్ వస్తుందని చెప్పేసి నాకైతే కలవలేదు. సార్ వాళ్ళు రాసుకోమన్నారు 5 సంవత్సరాల డ్రీమ్స్ రాసుకోండి అంటే, మొదటి సంవత్సరము 3 సంవత్సరాలకు 5 సంవత్సరాలు రాసిన. ఎందుకో 5 సంవత్సరాలకు డియూసీడీ 16 లెగ్గులు 10 లక్షల రూపాయల ఇన్కమ్ అని నేను నోట్ చేసుకున్నా. ఆ చార్ట్ 5 ఇళ్లకి మారింది. 5 ఇళ్లకి నా ఓన్ హౌస్ నుంచి నేను రెంట్ హౌస్ లోకి ఇచ్చి మళ్ళీ ఓన్ హౌస్ కొనుక్కునే దగ్గర దాకా చార్ట్ వచ్చి మీకు తెలుసు. ఆ చార్ట్ లో రాసుకున్న ఇన్కమ్ నిజంగా అచీవ్మెంట్ అయింది. సో ఎట్లా సాధ్యం? సో డ్రీమ్ బిగ్, పెద్ద డ్రీమ్ ని మీరు కలగనండి. మీరు పెద్ద డ్రీమ్స్ మీరు రాసుకోండి. డ్రీమ్స్ రాయడంలో వెనుకబడద్దు. డ్రీమ్స్ ని అప్డేట్ చేసుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు 10 లక్షల చెక్ అయితే వచ్చింది. ఇప్పుడు 10 లక్షలు చాలని కాదు, 10 లక్షల నుంచి 20 లక్షలకి 50 లక్షలకి డ్రీమ్ ను కూడా మళ్ళీ అప్డేట్ చేస్తూ ఉండాలి. ఆ స్థాయికి రీచ్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని అప్డేట్ చేస్తూ ఉండాలి. సో కాబట్టి రాసింది 100% వస్తుంది అనడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అయితే నా దగ్గర ఉంది. సో మీ దాంట్లో కూడా కొన్ని రాసుకునే వచ్చినాయి.
ఇంకా ఏదైతే రాసుకున్నారో అది నెక్స్ట్ 1 year లో ఖచ్చితంగా మీరు తీసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దాస్తార్ అండ్ గ్రేట్ లీడర్స్ ఎవరైనా పేరెంట్ తీసుకోలేదు ఓన్లీ దాస్తార్ గురించి చెప్పిండని చెప్పేసి అనుకునేది. ఇది కూడా ఇదో ఫీలింగ్ లో ఒకటి అవుతుంది.